మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం. ఈ పాటకి మా కజిన్ సిస్టర్, నాకు దగ్గర బంధువులు, సిస్టర్ జానకి గారు, జానకి నాకు వరుసకి కజిన్ అవుతుంది, కజిన్ సిస్టర్. ఆవిడ ఈ సినిమాల్లో పాడటం ఒక ఎత్తు, విజయవారి సినిమాల్లో జానకి గారు అన్ని పాటలు పాడటం అనేది ఆవిడ జీవితంలో ఇదే మొట్టమొదటిసారి. అది ఒక ముఖ్యమైనది. తర్వాత ఈ మధురమే సుధాగానం పాటకి ముందు నేను వాళ్ళకి ఏం చెప్పంటే, ఆవిడ మనం విజయవాహిని మళ్ళీ మొదలు పెడుతున్నారు కదా, ఆఫ్టర్ 17 years గ్యాప్, రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ తర్వాత మీరు సినిమాలు తీయలేదు, మీకు ఇష్టమైన దైవం విజయవారికి విఘ్నేశ్వరుడు, మన కాణిపాకం వెళ్ళొద్దాం అని చెప్పాం. వెళ్ళొచ్చిన తర్వాత ఈ పాట చేసాం రికార్డింగ్. మన కల్పన ప్రముఖ నేపథ్య గాయని ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా దీంట్లో కోరస్ పాడారు. ఇంతకుముందు పాడిన శ్రీతుమ్ము నారదామృతం పాట మొట్టమొదటిసారి అమ్మాయిల పాట మొదలు పెట్టింది కల్పనే మెడ్రాస్ లో. అక్కడి నుంచి ఆ అమ్మాయి చాలా పాపులర్ అయింది. అంటే కష్టమైన పాటలు పాడటానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అమ్మాయి అన్నట్టుగా ఇదైంది. ఈ పాటకి స్ఫూర్తి ఏంటంటే ఇన్స్పెక్టర్ జనరల్ అనే ఒక సినిమా, దాంట్లో డానీ కే అనే ఒక ఆర్టిస్ట్, ఆ సినిమాలో ఈ హో 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 ఇటువంటివన్నీ గమ్మత్తుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది ఆ సినిమాలో. ఆయన నాకు ఇవన్నీ చెప్పకుండా సంగీత గారు ఏం చెప్పడాయన, అందుకని ఆయన సంగీతం కాదు సంగీతం అయ్యారు. సంగీతానికి గుడి కట్టిన వ్యక్తి సంగీతం. అందుకని ఆయన సినిమాలన్నింటికి మ్యూజికల్ హిట్స్ ఉంటాయి. సో ఆయన అన్నారు ఆ సినిమా చూడవా అన్నాడు. నేను జయసుధ బ్రదర్ దగ్గర నుంచి తెప్పించుకుని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది కావాలండి. సో దానికి వరవీణ మృదుపాణి ముందు కావాలి కదా, మోహన్ రాగంలో కావాలని. రమ్యకృష్ణ క్లాసికల్ టీచర్ కాబట్టి, అంటే ఎలా పాడినా ఎంతమంది కోరస్ పాడినా ఏం చేసినా హృదయం ఒకటే. మెలోడీ అనేది చాలా ఇంపార్టెంట్. మా పిబి శ్రీనివాస్ గారు చెప్పాడు, మ్యూజిక్కి అర్థం చెప్పాడు ఆయన. MUSIC, M స్టాండ్స్ ఫర్ మెలోడీ, అదర్వైజ్ యూ విల్ బికమ్ సిక్, అది మ్యూజిక్ అని చెప్పారు. సో ఈ పాట నాకు చాలా మంచి పేరు సంపాదించి పెట్టిన రచయిత వెన్నెలగంటి గారికి. ఆ సినిమా అన్ని పాటలు ఆయనే రాశారు. వాళ్ళ నాన్నగారు విజయవాహినిలో ఆయన ఒక ముఖ్యమైన శాఖలో పనిచేశారు. ఆయన మా బాబాయ్లు పనిచేసిన విజయ సంస్థలో బృందావనం నేను చేయడం నా అదృష్టం. ఈ పాటలని బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారికి చాలా ఇష్టం, నాతో పాటు మీకు కూడా చాలా ఇష్టం అని మీ తప్పట్లే చెప్తున్నాయి.